రెండవది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద వివేకానందారెడ్డి హత్య కేసును తీసుకొచ్చేసి రుద్దే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ తెలుగుదేశం పచ్చ మూకలకి సిబిఐ ఏం చెప్తుందో చూడండి. అంతకు ముందు ఎంక్వైరీ చేసినటువంటి కమిషన్ ఏం చెప్పిందో చూడండి. ఈ రోజు వరకు కూడా ఒకటి అవినాష్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యాన్ని సేకరించలేకపోయినటువంటి సిబిఐ యొక్క పరిస్థితి ఏంటో గమనించండి. ఎందుకు అంటే వాస్తవంగా వారికి సంబంధం లేనటువంటి అంశం మీద ఏదో ఖర్చులు అంటే ఆస్తి తగాదాల్లో మర్డర్ జరిగి అక్రమ సంబంధాల్లో మర్డర్ జరిగినటువంటి వ్యవహారాన్ని తీసుకొచ్చేసి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రుద్దేటటువంటి ప్రయత్నం. వారి మధ్యలో ఉన్నటువంటి లావాదేవీలు వారు ఏదో ఒక అగ్రిమెంట్ చేసుకొని ఆ అగ్రిమెంట్ దొరకలేదు, దాని వల్లనే ఆస్తి తగాదాల వల్లనే మర్డర్ జరిగిందనేటటువంటి ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత జరిగినటువంటి కుటుంబాన్ని ఇరికిచ్చేటటువంటి ప్రయత్నం చేశారనేది ఇది ప్రపంచానికి తెలిసినటువంటి సత్యం.